హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారని చాలా చాలా బాగున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకైతే నేను వచ్చేస్తాను అనమాట. ఏంటాక కొత్త వీడియో అనుకుంటున్నారా? మొన్న మీకు షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, గుర్తుందా ఫ్రెండ్స్? ఆ వీడియో తందూరి చికెన్ చేయడం ఎలా అన్నది కొత్త మీరు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో చేద్దామని చెప్పాను కదా. చాలామంది అడిగారు. అయితే ఖచ్చితంగా వీడియో అయితే నేను ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్. తందూరి చికెన్ అనమాట. అది ఎలా చేయాలి, ఏంటి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నది ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకి అయితే తందూరి చికెన్ చేయడానికి కావాల్సిన అయితే చికెన్ అన్నమాట. చికెన్ అయితే మనం ఇలా క్లీన్ చేసుకొని పైన స్కిన్ ఉంటుంది కదా, చర్మం వేసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని మనం తీసుకోవాలి. తర్వాత దానికైతే ఇన్ని రకాల కూరగాయలు అయితే కావాలి. ఆ కూరగాయల పేర్లు చెప్తే సార్ చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, క్యారెట్ ముక్కలు, ఫిల్ఫిల్ భారత్, ఇదైతే వంకాయ ముక్కలు ఫ్రెండ్స్. ఇంకొచ్చి సబాక్ మాట, ఇంకా నిమ్మకాయలు మాట, అలాగే 2 పెరుగు కప్పులు, ఇది జిబ్దా అంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆల్ మిక్స్ మసాలా పౌడర్ ఫ్రెండ్స్. ఇది ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇంకా ఆల్ మిక్స్ మాట. అన్నీ అయితే ఇందులో అలాగే ఫుడ్ కలర్ కూడా నేను మిక్స్ చేస్తాను. ఈ అన్ని ఐటమ్స్ ఈ చికెన్లో అయితే మనం కలిపేసుకుందాము. ఒకసారి ఆ కలుపుకుండా కూడా నెలకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనకి చికెన్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ బద్దలు 2 కూడా నేను ముందైతే నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 2 పెరుగు కప్పులు కూడా 2 కప్పులు పెరుగు కూడా మనం ఇంటికి వేసుకోవాలి. తందూరి చికెన్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నన్నైతే ఒక ఇద్దరు అక్కలైతే అడిగారు, షోర్బా ఎన్ని రకాలు వచ్చి నీకు షోర్బా చేయడం, అన్ని రకాల వీడియో పెట్టండి. అలాగే అక్క నాకు ఖచ్చితంగా అయితే వరలక్ష్మి ఫ్రెండ్స్. ముందుగా మనకి చికెన్ ఎలా అయితే క్లీన్ చేసుకున్నాం కదా, దాంట్లో నిమ్మకాయ బద్దలు 2 కూడా నేను ముందైతే నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 2 పెరుగు కప్పులు కూడా 2 కప్పులు పెరుగు కూడా మనం ఇంటికి వేసుకోవాలి. తందూరి చికెన్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నన్నైతే ఒక ఇద్దరు అక్కలైతే అడిగారు, షోర్బా ఎన్ని రకాలు వచ్చి నీకు షోర్బా చేయడం, అన్ని రకాల వీడియో పెట్టండి. అలాగే అక్క నాకు ఖచ్చితంగా అయితే వరలక్ష్మి అక్క అడిగారు, మీరు నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు దీంట్లో మెసేజ్ చేసి అడిగారు. చాలా థ్యాంక్స్ అక్క. ఖచ్చితంగా అయితే నేను దీంట్లో మెసేజ్ చేసి అడిగారు. చాలా థ్యాంక్స్ అక్క. ఖచ్చితంగా అయితే నేనైతే రంజాన్ స్టార్ట్ అయ్యే లోపల ఈ మధ్యలో నాకు షోర్బా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా వీడియో తీసి నాకు ఎన్ని ఐటమ్స్ షోర్బా ఎన్ని రకాలు వచ్చి ఎన్ని రకాలు అయితే ప్రతిదీ కూడా వీడియో తీసి పెడతాను. అలాగే ఇంకో సిస్టర్ వచ్చి దాకు చేయడం ఎలాగో చెప్పాను. నాకు రకమైన దాకు చేశాను. ఇంకో రకమైన ఇంకా రకాలు పెడుతున్నారు. అందులో కూడా నాకు 2-3 రకాలు వచ్చి అవి కూడా పెడతాను సిస్టర్. అవి చాలా థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత పెరుగు మొత్తం వేసి కలుపుకున్నాక మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లు మొత్తం వేసుకొని బాగా మనం అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు, మసాలా పౌడరు, ఫుడ్ కలరు, ధనియాల పౌడరు, మళ్ళీ మిరియాల పౌడరు, అలా మనం ఎన్ని మసాలా పౌడర్లు అంటే అన్ని మసాలా పౌడర్లు అయితే తీసుకోవాలన్నమాట. అంటే టేస్ట్ బాగుంటుంది. మన మసాలా పౌడర్లు ఎన్ని ఉంటాయి, మన అరబీ ఇంట్లో చాలా రకాల మసాలా పౌడర్లు ఉంటాయి. చూసుకొని దాన్ని బట్టి చూపిస్తాను ఒకసారి. ఇలా అన్నది మనం మిక్స్ చేసుకోవాలి. బాగా పట్టించేలాగా 2 కప్పులు పెరుగు తీసుకొని మసాలా వేసుకుని దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ తక్కువైనట్టు చూడండి, ఒక స్పూన్ వేసుకోండి.
దీన్ని కూడా బాగా ఇందులో మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. మన పొలంలో పెడతాం కదా, నేనైతే చిన్న మిషన్ ఉందన్నాక అందులో పెడతాను. కొంతమంది పొయ్యిలో గ్యాస్లో పొలం మిషన్ అంటే అందులో పెద్దది ఎలాంటి ప్లేట్ ఉంటుందో అందులో కూడా పెడతారు. అందులో పెట్టచ్చు, ఇందులో పెట్టచ్చు. కానీ నేనైతే చిన్న దాంట్లో పెడతాను. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే చెప్దామంట. ఇది కాకుండా సరే మామూలుగా మనకి బెల్లం గట్టిలాగా ఆ టైప్లో కూడా ఉంటాయి. సేమ్ ఇలాగే ఉంటుంది దాని ప్యాకింగ్ కూడా. చూడండి, చెప్తా అన్నది మనం ఆయిల్ వేసుకోకుండా ఇది వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఎన్నగా ఫ్రెండ్స్ కూరగాయలు ఇప్పుడు ఈ చికెన్ అంతా పక్కకు వేసుకొని ఈ చికెన్ కలిపిన ఇది క్రీమ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీలో మనము ఈ ముక్కలన్నీ మనం ఇలా అయితే కలిపేసుకొని చూడండి, ఇలాగా అట్లన్నిటిని మనం ఫ్రై చేసుకొని ఇలా అయితే ఇలా ప్యాక్ ఇలా సెట్ చేసుకోవాలి. దీంట్లో ఇక్కడక్కడ పెట్టేసుకొని అన్నీ కూడా సేమ్ ఇలాగే అందుట్లో కలిపేసుకొని కూరగాయలన్నీ కూడా సేమ్ ఇలాగా అన్ని కూరగాయలు కూడా ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకొని కూరగాయలు కలిపేసుకోవాలి. అన్నీ కూడా ఈ సాసాలో కలిపేసుకున్నాను కూరగాయలన్నింటినీ. ఏ ఉడికేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలా అయితే మీరు చేసుకోవాలి. చూస్తారు కదా, ఇలా అయితే చేసుకున్న తర్వాత వీటి మీద మనం ముందుగా కలుపుకున్న చికెన్ అన్నది ఇలాగా ప్లేట్ చేసుకోవాలి. చికెన్ అనేది లైన్గా ప్లేట్ చేసుకోవాలి. చికెన్ అనేది ఒక లైన్గా మనం చేప ముక్కలు బేక్ చేసుకున్నట్టులాగా చక్క లైన్గా అన్నది మనం ఇలా బేక్ చేసుకోండి. ఇలా బేక్ చేసుకుంటే ప్లేస్ సరిపోద్ది కూడా. ఇలా చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన పెద్ద చికెన్ అయితే ఎలా అయితే రెడీ అయిపోయింది చూడండి. చూడండి, దీనిపైన ఇలా కూరగాయలతో ఇలాంటి మసాలా పౌడర్ ఉంటుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలాంటిది వంట వేసుకోవడం ఇంట్లో, లేకపోతే లేదు. నేనైతే టైట్గా వేస్తాను మీద. ఇలా 2 సార్లు ఫ్రెష్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్.
దీన్ని మనం మూత పెట్టేస్తాము. ఓకేనా? అలాగే కానీ మీకోసం వీడియో తీయాలని నేనైతే చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే మనం పొలంలో పెట్టుకుని బాగా అయితే మగ్గనవ్వాలి. కింద అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తిరిగేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ తిరిగేసాను. చూస్తారు కదా ఇలా కొంచెం రెడ్ కలర్లో ఎలా అయితే చికెన్ అన్నది ఫ్రై అయిపోయింది. తందూరి చికెన్ అనేది ఎలా అయితే రెడీ చేసుకోవాలో చూస్తారు కదా, ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో తందూరి చికెన్ ఎలా అయితే ఉండాలి చూస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అయితే మనం పొలంలో పెట్టుకుని బాగా అయితే మగ్గనవ్వాలి. కింద అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తిరిగేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ తిరిగేసాను. చూస్తారు కదా ఇలా కొంచెం రెడ్ కలర్లో ఎలా అయితే చికెన్ అన్నది ఫ్రై అయిపోయింది. తందూరి చికెన్ అనేది ఎలా అయితే రెడీ చేసుకోవాలో చూస్తారు కదా, ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో తందూరి చికెన్ ఎలా అయితే ఉండాలి చూస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే చికెన్ అన్నది కూడా నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మీకు ఉడికిందా లేదన్న డౌట్ కూడా రావచ్చు. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా అయితే ఫ్రై అయిపోయిందో. తింటాక చాలా టేస్ట్గా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇరవకాయన ముక్కలు అంత ఫ్రీగా పీసులుగా అందులో వచ్చేస్తుంది. చూసారు కదా, ఈజీ. ఇంకా పేరు కూడా పెట్టరు మనకి, అంత బాగా అయితే ఫ్రై అవుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు వీడియో తందూరి చికెన్ ఎలా చేయాలంటే అని మీకు చూపించేస్తాను కదా ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.